నాకు 72 సంవత్సరాల వయసు. 1997 నుంచి పద్మావతి సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు 53 ఎకరాలు డెవలప్ చేసిన. 574 మంది ఫ్లాట్లు అలాట్ చేసినాము డిపో సిస్టంలో. అది నంద్యాల ప్రజల పెద్దల సహాయంతో వాళ్ళే డిపో తీసినారు. అలాట్మెంట్ జరిగిపోయింది. మాకేమంటే ఒక్కడు ఉన్నాడు, సుధాకర్ బాబు అని లిటిగెంట్. ఎప్పుడూ సతాయింపే మాకు. మా ఏమంటే 2014 వరకు ఉన్నాడు. మీటింగ్లలో వచ్చి 25 బ్లాక్మెయిల్, నాకేమన్నా ఇస్తా లేకుంటే పిక్షన్. ఎంతో సంపాదించుకున్నాడు. మన సంపాదన గురించి మనకు అవసరం లేదు. ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఆయన కుమారుడు డాక్టర్ విజయబాబు గారు నన్ను కనీసం వయసన్న గుర్తింపు లేకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పినాడు. నేనేం అదుపులో పెట్టగలను మాట మాట్లాడు తప్ప. నేను ఆయన అదుపులో పెట్టుకో. గొడ్డలు తీసుకొని సంపనీకి వస్తే నీ హాస్పిటల్ స్టాఫ్ వచ్చినారు ఎమ్మడి చూపించామా? నాకు మా నాయనకు సంబంధం లేంట. మీ నాయన బట్టి వచ్చింది ఎవరు? నీ స్టాఫ్. చూపించామా? వీడియోలు ఉన్నాయి. నన్ను చంపాలనే ప్రయత్నంలో ఉన్నారు. దాని ముందర స్థలము చూడండి, డాక్యుమెంట్ 2012లో కె శాంతకుమారికి అని రిజిస్టర్ చేసి 5 సెంట్ల ఫ్లాట్. దాని తర్వాత 2017లో వాళ్ళు భయపడే ఎన్నికి సంస్థామంటే భయపడి ఇంకొకరికి అమ్మినారు ఆ డాక్యుమెంట్. మున్సిపల్ అప్రూవల్స్ తీసుకొని ట్యాక్సులు కడుతూ అక్కడ నివసిస్తున్నారు. రోజు వచ్చేది వీడెవరు మీరు, ఎవరు మీరు, వాంది ఎవరో తెలియదు. నంద్యాల వాళ్ళని బెదిరిస్తారు. ముఖ్యంగా ఆడ వచ్చిన డిస్ప్యూట్ ఏమంటే వాళ్ళ ఇంటి ముందర 5 సెంట్ల స్థలం ఉంది. అది సొసైటీ 2012లోనే ఇచ్చేసింది. దానికి ఇప్పుడు జరిగేదానికి ఎలాంటి సమయం, దాని పక్కన కోర్టులో ఉంది, కోర్టు పోయిన. దీనికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇదంతా నాదే అంటాడు. అసలు నీకేం లేదు, ఎట్లా అంటావు అని చెప్పురా అంటే రే అనేది పక్కన ఇచ్చేది, ఎగేసేది, సంపుతామనేది, గొడ్డలు తీసుకొని కొట్టుకు వచ్చేది. ఇంత జరుగుతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసినారు. ఎఫ్ఐఆర్ చేసే చిటాపట్టి చేసే వరకు మళ్ళీ మరుసటి రోజు వచ్చేది మళ్ళీ డాక్టర్ విజయబాబు వాళ్ళ సుధాకర్ బాబు పైన 2 చీటింగ్ కేసులు ఉన్నాయి 2 టౌన్ స్టేషన్లో. ఆ పిల్లలకి తెలియదేమో, ఏం మా దగ్గర ఏం లేవన్నట్టు మాట్లాడతారు. దాని నెంబర్లు కూడా చెప్తా, చూసుకోండి. 265/2022 2 టౌన్ స్టేషన్. కె సుధాకర్ బాబు, డాక్టర్ విజయ్ బాబు, వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ అందరిపైన రిజిస్టర్ అయింది. ఇంకోటి రీసెంట్గా 25లో 30/2025 నన్ను నా కొడుకుని కొట్టి సెల్లు తీసుకొని జోబిలో డబ్బులు గుంజుకొని పేపర్లు గుంజుకున్నాడు. సెల్లుకు లోపల ఏదో ఒక నెంబర్ ఉంటుందంటే ఎక్కడైనా పోయినా, అది కూడా ఇచ్చాను స్టేషన్లో. అబ్బాయి ఏం తెలియకుండా ఆయన మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. నేను పూర్వము ఒక 18 సంవత్సరాలు మహానందీశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా ఫ్రీగా ఉన్నా, మీకు తెలుసు మీ వాటిలోనే. దాని తర్వాత యువజన సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా 18 సంవత్సరాలు. అది 18 సంవత్సరాలు. గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం అనేది లేదు, ఎవరికి తెలుగు ఊరికే గాంధీ చౌక్ అంటున్నాను. ఆ విగ్రహం మా యువజన సంఘం తరఫున ఏర్పాటు చేశాం. దాని తర్వాత 53 ఎకరాలు పద్మావతి నగర్. చూడండి సార్, పద్మావతి నగర్ 53 ఎకరాలు. దానిలో రోడ్లు, ఎలక్ట్రిసిటీ అన్నీ చేసి డబ్బులు కొరతబట్టే సిండికేట్ బ్యాంకులో తీసుకొని వచ్చి డెవలప్ చేసి వాళ్ళకి పెద్దల సమక్షంలో లాటరీ తీసి ఇచ్చినాం. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. వీళ్ళు ఏం చేసినారో చెప్పమనండి. ఎవరు అతనికి తెలియదు, ఏం చేస్తారో తెలియదు.
ఇంకా ఈ మధ్య రీసెంట్గా ఏం చేసిన అంటే ఒక ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం తిప్పల శివనాగిరెడ్డిని మంచి పోస్టులు ఉన్నాడు. ఎప్పుడో 1990లో 14,000 కట్టాయంట. ఆయనకు ఒక 50 నోటీసులు పంపడం జరిగింది. మేము రాకముందే 1995లో అయ్యా నువ్వు 14,000 చిల్లర కట్టినా ఇంకా 55,000 చిల్లర కట్టాలి, 30 రోజుల లోపల కట్టండి తిప్పేస్తామంటే కట్టలే. తర్వాత ప్రతి నెల నోటీసులు పోతుంటాయి. మళ్ళీ 2003లో ఒకసారి ఇచ్చినారు. 2001లో డిప్పుకు ముందర అయ్యా పూర్తి మొత్తం కట్టిన వారికి డిప్పులో వేయబడిందని నోటీసులు పంపించారు. దానికి సమాధానం లేదు. 2003లో ఇచ్చినాడు. ఇట్లనే ప్రతి మీటింగ్లో కూడా ఇస్తూ వచ్చినాడు. ఆఖరికి 2019 నేను వచ్చిన తర్వాత బాబు నువ్వు 14,000 చిల్లర కట్టినావు, కుదం మొత్తం కట్టాలని నోటీసు పంపిస్తే రిజిస్టర్స్ వస్తుంది, వచ్చి రిసీవ్ట్ రాసిచ్చి డబ్బు కట్టి మళ్ళీ కట్టాలి. ఇప్పుడు అతను ఉంటాడు నాకు ఇయ్యలే ఫ్లాట్ అని ఎస్పీ గారికి ఒక పిటిషన్ పెట్టి విచారించమంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. నేను తప్పు చేసినామా, డబ్బు కట్టుకుంటే ఫ్లాట్లు ఇస్తారా? ఇట్లాంటి వాళ్ళను సుధాకర్ బాబు లేపి కేసులు పెట్టిస్తున్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఇప్పుడు మేము 300 కట్టినాము, సరే 300 కట్టినా రసీదు చూపేయా, మేము ఇంకా తీసుకుంటున్నాం 5 ఎకరాలు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి అవన్నీ కాదురా ఇస్తా సంపాదన ఇంట్లో కాడికి వచ్చి బేరిస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా బాగా మేమేమో ప్రజాకార్యక్రమం ఒక్క పైసా లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. మరి ఈ డాక్టర్ గారు ఏమన్నా ఫ్రీ సర్వీస్ చేసిందా? కరోనా పీరియడ్లో 100కి 500 తీసుకొని ఇచ్చినావు. ఈ రోజుకు నువ్వేం చేస్తున్నావు? జనరిక్ రాసుకుంటూ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకు టూర్లకు తిరుగుతున్నావు. నువ్వు కూడా మమ్మల్ని గురించి మాట్లాడితే ఎట్లా? కొద్దిగా విజ్ఞానంతో ఉండాలి మాట్లాడే ముందు. మీ నాయనని కంట్రోల్ చేసుకో. మీ నాయనమ్మ నువ్వు వాడి గొడ్డలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చి నెత్తిన గుద్దుతావు. సుధాకర్ బాబు వారి కుమారుడు అయితే వాళ్ళ చాప్తగిరితో పొడసాకు గుద్దు నెత్తి మీద. నాకు ఈ వయసులో గుద్దే ఒక 2 నెలలు బయటికి కూడా రాలేకపోయినా. ఏం చేయాలా? ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఈ పరిస్థితిలో నేను అంత డెవలప్ చేసుకుంటూ వస్తే నా మీద కక్ష సాధింపు. డబ్బు కట్టినాడు ఎవరన్నా మా ఫ్లాట్ రావాలంటే అడగండి, ఇస్తాం. ఇంకా 5 ఎకరాలు తీసుకుంటున్నాం, డబ్బు కట్టండి. అదిలే దౌర్జన్యం. ఏమంటే శెట్టి గారు మనుషులు కదా, గాంధీ మహాత్ముడు ఏం చేయలేదా? దాట్సే చంపా. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రాణమే పోగొట్టుకుందా. ఏమైనా కోరుకున్నా కొడుకుంటాడు. నేను కొంటోడు మనిషి కాదా? కొంటోడు చేయలేదా? ఎందుకు ఈ దరిద్రం మాటలు? కాబట్టి దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, నాకు రక్షణ కల్పించి నన్ను చంపుతామంటున్నారు. మొన్ననే వీళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. సరే ఇంతమంది నా పరిస్థితి ఎంతకాడికి నేనేం చేయలేదు. నేను వదిలిపెట్టుకునే సొంత సంపన్నం కదా, ఎంతకాడికి మనం ఏం చేయగలిగింది ఏం లేదు. ఎంత అన్యాయమో అక్రమమా? ఏం తప్పు చేసినారని? నీకు కావాల్సిన స్థలాలు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి నంద్యాల మున్సిపల్ కమిషనర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు రాసినారు. అయ్యా ఈ సుధాకర్ బాబు అనేటువంటి ఏదొచ్చినా అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ అని చెప్పి రాశారు. వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ను కూడా డిటిసిపి గారికి ఒకసారి రాశారు. ఈ సుధాకర్ బాబు అనేటువంటి ఎప్పుడు పిక్షన్ మంచి తప్ప నిజాయితీ ఉన్నది, నీతి లేదు. ఆ కాపీలు కూడా ఉన్నాయి. అన్నీ నేను సిసిఎస్లో ఇచ్చి వచ్చాను. ప్రిపేర్ ఉంటే అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను. యూనివర్స్తో ఎవరో డబ్బు కట్టినాడంట, వాడిని పిలుచుకురాబోయా వానికి రిజిస్టర్ చేస్తామంటే వాడు లేడు, ఏమైనా తెలియదు నాకు చేయంటాడు. ఇది చేసే రేపు పొద్దున వాడు వస్తే దానికి ఏం సంబంధం చెప్పాలి? మాకు మెంబర్కి ఇచ్చినాం మనము, వాడు వస్తే రిజిస్టర్ చేసి ఇస్తాము. ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా దాదాపు 10 సంవత్సరాల నుంచి నానాక కోర్టులో ఉన్న స్థలానికి ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. చూసుకోమనండి అసలు డాక్టర్ విజయబాబు గారు ఏదో విజ్ఞానంగా
నేను చాలా ప్రజా సర్వీస్ ఏం చేసినాడో అడగండి. డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాడా, మందులు ఇస్తున్నాడా, ఇంజక్షన్లు ఇస్తున్నాడు. కరోనా పీరియడ్లో 10 ఉండదు ఇంగినా తెల్దా. మంచిగా తప్పి మాటలు వస్తాయి, బాధ అనిపిస్తుంది. అడగాల్సిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పగలను. నేను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడంట. ఇతని వయసు ఎంత, ఏం కథ, ఏదో జనరిక్ మందులు రాసుకుంటా గడుపుతున్నారు కాలం. ఏం ఫ్రీ సర్వీస్ ఎక్కడ చేయడం లే, ఎక్కడ చేస్తున్నారని చూపించండి. మీ పైన ఆరోపణలు చేస్తున్నారు కదా, సొసైటీని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది చేసినారని. నువ్వు 1997 నుంచి 2014 వరకు ఉన్నావు. అప్పుడు తెలియదా? నువ్వు పెట్టినావు. పెట్టిన దానికన్నా గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చిన, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినారు, నీళ్ళు ఇచ్చారు. సెక్రటరీ గారు 2021 ఇచ్చినారు. ఈ సొసైటీ మీద ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఎటువంటివి లేదు. జీవో నెంబర్ కావాలంటే ఎత్తుకొని చూసుకోమండి. ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఈయన పేరు కె సుధాకర్ బాబు, మా డైరెక్టర్. పిటిషన్లు పెట్టేటప్పుడు ఎస్ సుధాకర్ బాబు అని పెడతాడు. రిజిస్ట్రేషన్లో పోతే యు సుధాకర్ బాబు అని పెడతాడు. దేశంలో ఎక్కడన్నా ఎవరున్నా ఒకటి ఇచ్చాడు, 10 మందిని దీని మీద ఇచ్చినారని చెప్పి ఒక్కరి సంతకం లేదు. 10 మందిలో 8 మందికి ఫ్లాట్లు వచ్చినాయి. ఫ్లాట్లు రాలేదని చెప్తాడు. చూసుకోమనండి. ఒక ఇళ్ళలో ఒక మెంబర్ని అడిగాం, ఏమయ్యా ఏం పెట్టినా నీకు ఫ్లాట్ వచ్చింది కదంటే, అసలు నేను కంప్లైంటే వేయలేదండి, రాసి ఇచ్చినాడు. ఇంకోటి, మేమంతా డైరెక్టర్ ఎంక్వైరీ వచ్చింటే, సార్ మా కె సుధాకర్ బాబు అనేవాడు ఉన్నాడు కానీ ఎస్ సుధాకర్ బాబు లేడు. ఎవరో ఎస్ సుధాకర్ బాబుని కంప్లైంట్ పెట్టి ఎట్లా తీసుకుంటారు సార్? అందరం రాసిచ్చాం. శివప్రసాద్ రెడ్డి వన్ ఆఫ్ ది మెంబర్, ఆయన ఫ్లాట్ మెంబర్ 1439G శివప్రసాద్ రెడ్డి. ఆయనకు 375 ఫ్లాట్ ఇచ్చాం, రిజిస్టర్ అయిపోయింది. అయిపోతే అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చినాడు అని ఇస్తాడు. దీన్ని నమ్మాలా? రాసిచ్చాడు అతను, నేనేమి ఇవ్వలేదు. క్రిమినల్ కేసు పెట్టమన్నారు, దాని ఏర్పాట్లు చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు డిటిసిపికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి రాసిచ్చారు. ది కంప్లైంట్ శ్రీ ఎస్ సుధాకర్ బాబు Nandyal maintained in his complaint are not true and which are purely false statements. The complaint has personal intention to blame the municipal office officials regarding various issues on town planning activities. అని డిటిసిపికి ఇచ్చారు. ఇంకోటి విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చారు. అన్నీ నిన్న ఎంక్వైరీ అంటే సిసిహెచ్ ఇచ్చి వచ్చాను. ఆడి పెట్టినాడు. వాళ్ళకి ఎంతమంది కాకుండా ఫ్రాడ్ జరిగిందట. ఫ్రాడ్ జరిగితే నువ్వేం చేసినావు? 1990 నుంచి 2014 వరకు డైరెక్టర్ ఉండేవాడు. అడగొచ్చు కదా. 1979లో ఆ స్థలం కొన్నప్పుడు 52 ఎకరాల 50 సెంట్లు కొన్నారు. సో అప్పుడు మీరు సెంటు 3500 లెక్క కొన్నారు. మేము కాదండి, మీ సొసైటీ శ్రీనివాస్ సొసైటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాని తర్వాత అదంతా లేఅవుట్ వేసుకున్నప్పుడు కొంత మిగులుదల స్థలం, ఆ స్థలం అంతా ఎక్కడికి పోయింది? స్థలం ఉండేదల్లా వేసినాం. మిగులుదల స్థలం మీరు లేఅవుట్ వేసిన తర్వాత అక్కడక్కడ మిగిలిన స్థలం ఉంటుంది కదా, ఆ స్థలం ఎక్కడికి అలాట్ చేసాం? మెంబర్లకే ఇచ్చాం, డబ్బు కట్టించుకొని. దాని ఎంక్వైరీ ఇది. అవును, ఒక్క నిమిషం బ్రదర్, ఏమనుకుంటున్నా ప్లాంట్ పేపర్లు పంపిస్తున్నాడు. సెస్సీ లాడ్జీ ఎన్ని సెంట్లో ఉంటుంది? కరెక్ట్గా తెలియదన్నా. ఏమన్నా ఎన్ని సెంట్లో ఉంటుంది అంటున్నా? ఏమో తెలియదు, మా బ్రదర్ వాళ్ళు డీల్ చేసుకోవాలి. అది మా పర్సనల్ ప్రాపర్టీ, అది సొసైటీది కాదు. అది అవునవును. ఈ ఇప్పల శివనారెడ్డి అనే ఆయన మా మీద 2 టౌన్ స్టేషన్లో పెడితే 55 లక్షలు సొసైటీ తరఫున ఆయనకు విదేశం ఏమంటారు పరువు నష్టం
టి వెంకటరమణ దగ్గర 7 సెంట్ 2009లో 65,000 రూపాయలు సొసైటీ కట్టారు. ఆ స్లిప్ కూడా మీరు ఇచ్చినట్టు వాళ్ళ కాడ ఉంది. ఎవరు కట్టినారు? సొసైటీకి ఎవరు? వెంకటరమణ కట్టినాడు. వెంకటరమణకు రసీదు ఇచ్చాడు. వెంకటరమణ గారు 22,000 లెక్క వెంకటరమణ గారు కట్టారు. వెంకటరమణ నుంచి చంద్ర ఆ మేడం కొన్నప్పుడు 1,65,000 2010లో 1,65,000 రూపాయలు సొసైటీ కట్టారు. 1,65,000 కట్టింది వెంకటరమణ గారే. వీళ్ళకు అర్హత లేదు కట్టనికి. సొసైటీ మెంబర్ అయితేనే కట్టాలా, వేరే వాళ్ళు ఎందుకు కడతారు? వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదన్నా. 1,65,000 వెంకటరమణ గారు కట్టారు. ఆయన పేరు మీద ఇప్పటికి ఉంది. ఈయన ఏం చేశాడు? ఎవరినో తీసుకొచ్చి 22,000 రూపాయలు టి వెంకటరమణ గారు కట్టలేదంటారా? వెంకటరమణ గారే కట్టారు. 1,65,000 ఎవరు కట్టారంటారు? వెంకటరమణ గారే. రెండు ఆయనే కట్టాడు. ఒకటే 22,000 ప్రకారము 1,65,000 వెంకటరమణ గారు కట్టారు. ఆయన కట్టాడు. ఎవరు కట్టనీకి లేదు. వాళ్ళు మెంబరే కాదు, ఎట్లా కట్టించుకుంటారు? ఉదాహరణ కట్టినా అట్లనే సస్పెన్స్ అకౌంట్లు ఉంటాయి. ఇది ఎవరు ఉన్నారు? చంద్ర మేడం అతను చనిపోయిన తర్వాత 2016లో కృష్ణవేణి వైఫ్ ఆఫ్ సర్వేశ్వర రెడ్డి గిఫ్ట్గా 2021లో పులివెందులు చెట్టిన మిట్ట వెంకటరమణ గారికి ఇచ్చారు. తప్పు. ఈ మిట్ట వెంకటరమణ గారు ఎవరు? మిట్ట వెంకటరమణ వారు అనేది లేరు. నేను చెప్తా దానికి. వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. వెంకటరమణ గారు కట్టారు. కట్టిన తర్వాత ఈయన ఎవరినో తీసుకొచ్చి ఈయన వెంకటరమణ రిజిస్టర్ చేయండి అన్నారు సుధాకర్ బాబు గారు. సరే డైరెక్ట్ కదా అని చూసి, సరేమ్మా నీ ఆధార్ కార్డు తీసుకురాకండి. ఇంకా రాలే. మేము కొన్నాం, మాకు రిజిస్టర్ మీకు చేయాలి. డిస్ప్యూట్ స్టార్ట్ అయిందంతా అన్నే. ఆ చంద్ర ఎవరో సుధాకర్ బాబు భార్య. వాళ్ళు మెంబర్లే కాదు, వాళ్ళకి ఎవరు ఇస్తారు? వెంకటరమణకి ఇస్తారు. కానీ డబ్బు కట్టడానికి నేను కట్టినా నాకేంటే ఏం తీసుకొచ్చినాడు కొన్ని. మిట్ట వెంకటరమణ పులివెందుల ఎస్ భరత్ కుమార్ తండ్రి వాళ్ళ అంటే మీ కొడుకు యొక్క బామడిది తండ్రికి వాళ్ళు ఆరోపిస్తున్నారు. తప్పు. మీ కొడుకు యొక్క బామడిది అతని పేరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? చెప్తున్నా. అది ఏ కృష్ణవేణి పేరుతో రిజిస్టర్ చేసినారు. ఎవరు రాలే, సస్పెన్స్ అకౌంట్లో పెట్టి ఇచ్చినారు. ఈ రోజుకి వాళ్ళు వచ్చే కానీ వాళ్ళకి ఇస్తారు. ఎవరు? టి వెంకటరమణ వస్తే నేను కట్టినా నాకు అంటే ఇయ్యరు. డిస్ప్యూట్ అంతా స్టార్ట్ అయింది అన్నే. అది ఎవరు? కొట్టాల శివనారెడ్డి పేరు మీద 1 సెంటు, 2.5 సెంట్లు వచ్చేసి సర్వేశ్వరుడి, అది ఏ కృష్ణవేణి. విక్రమ్ అని అతని పేరు 2.5 సెంట్లు. అదే సెకండ్ రిజిస్ట్రేషన్ సొసైటీ చేసేలా. కృష్ణవేణి గారు గిఫ్ట్గా ఇచ్చారు. మా కృష్ణవేణి వెంకటరమణకు అతన్ని పులివెందుల అతనికి కృష్ణవేణి గారు గిఫ్ట్కి ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే, మేము ఈ విషయం లేవదీసినప్పుడు వాళ్ళు కృష్ణవేణి అంటే నాకెందుకు ఈ పంచాయతీ, మీ తల మీరుగా తీసుకోండి, ఏమైనా చూసుకోండి, అప్పటికప్పుడు ఇట్లా గిఫ్ట్గా మార్చున్నారని వాళ్ళ ఆరోపణ. తప్పు. రికార్డు ఉంటే తమ్మనండి. నీకు రికార్డు కావాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు నేను దాదాపు దిగిపోయి 6 సంవత్సరాలు అయింది సొసైటీ నుంచి. మొత్తము బాడీ దిగిపోయి 6 నెలలకు ఎక్కువైంది. అంతా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేశాం. ఏం కావాలన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి పోయి చూసుకోవచ్చు. ఏ అనుమానం ఉన్నా అడిగితే మేము సహాయం చేయగలం. వాళ్ళు ఇచ్చినంత ఫాల్స్. ఏం జరిగింది? శివనాగిరెడ్డి సొసైటీకి డబ్బు కట్టాడు. అతను ఎందుకు స్థలం చూపించుకోలేకపోయినాడు? శివనాగిరెడ్డి అతను సొసైటీకి డబ్బులు ఇచ్చాడు, డబ్బులు కట్టాడు. ఎంత కట్టాడు? అమ్మంట 25,000 రూపాయలు కట్టాడు. కాదు, 14,000 తర్వాత 25,000 అన్నీ ఉన్నాయి. నాకు అది అవసరం లేదు. వాళ్ళు రైట్ చేసే చూడు మీకు అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి సార్. చెప్పు. 25,000 శివనాగిరెడ్డి మాజీ బ్యాంక్ మేనేజర్ శివనాగిరెడ్డి గారు కట్టారు. ఆయనకు స్థలం ఎందుకు చూపించలేకపోయారు? అదని ఇప్పుడు 1990లో కట్టినాను 14,000 చిల్లర అన్నాడు. నిజం, 14,000 చిల్లర కట్టాను. తర్వాత 95లో నోటీస్ ఇచ్చినారు. అయ్యా ఇంకా 55,000 రూపాయలు నువ్వు కట్టాలి, కట్టు అని. కట్టలే. దాని తర్వాత ప్రతి 2003లో ఒకటి పంపించినారు. బాబు ఫుల్ అమౌంట్ కట్టనే రిజిస్టర్ చేస్తారు, స్థలం ఇస్తారులే. దానికి రేసం వచ్చింది. ఆయన డబ్బు కట్టకుంటే ఎట్లేస్తారు? పోనీ ఇప్పటికైనా కట్టు, ఇంకా అక్కడ ఉన్నాయి 5 ఎకరాలు తీసుకుంటున్నారు, ఇస్తారు.
అది అతను ఇచ్చి మా మీద కేసు పెడితేనే 55 లక్షలు సూట్ వేసినాం. మీరు వాళ్ళ మీద కేసులు ఉన్నాయన్నారు, మీ మీద కూడా దాదాపు 8 కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. నా మీద 8 ఏం లేవు, 8 కాకుండా 30 రావచ్చు. సొసైటీ డబ్బు కట్టిన నెలల్లో వచ్చి మాకు ఫ్లాట్ మేము పోతామని అడిగిపోయేది, ఒక ఎఫ్ఐఆర్ చేయించేది. చెల్లుతాయన్నా ప్రజెంట్ అయితే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇంకొక ఆయన వచ్చినాడు, 10 ఎకరాలు మున్సిపాలిటీ ఇంట్లో 10 ఎకరాలు ఉంది కదా, ఆ 10 ఎకరాల్లో దాదాపు 800 మంది సభ్యులు అని చెప్తా ఉన్నారు. ఆ 800 మంది సభ్యుల పేర్లు ఏమైనా ఇవ్వగలుగుతారా? 800 మంది సభ్యులు ఉంటారు అని ఒక సమాచారం, అంటే వాళ్ళు చెప్పింది కాదు, ఇది ఏడు వాళ్ళు చెప్పింది. లేదు, ఆ 10 ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉంది? 10 ఎకరాలు ఫ్లాట్లు వేసినాం, ఇచ్చేసినాం మేము. అది ఎవరెవరికి ఇచ్చారు? ఆ లిస్ట్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అది సెక్రటరీ గారు ఇచ్చేసినారు, నేను లేను. నేను 6 సంవత్సరాలు అవి కూడా మీకు అన్ని పర్టికులర్స్ మొత్తం ఇస్తారు. ఎందుకంటే మా సొసైటీలో సెక్రటరీకి ఏమంటే ఆ 10 ఎకరాలు ఇచ్చారు కదా, ఆ 10 ఎకరాల్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఎందుకు చేయలేకపోతున్నారు, బయటకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇచ్చినారే, ఎందుకు వెళ్ళా? మొన్న ఎంక్వైరీ ఆఫీసర్కి అన్ని సబ్మిట్ చేసినారు. అంటే ఒకసారి ఎంక్వైరీ జరిగింది, ఆ ఎంక్వైరీలో కూడా కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పేసి ఒక ప్రముఖ పత్రికలు కూడా ప్రచురించబడింది. అబద్ధం, అవన్నీ అబద్ధము. నువ్వు ఈరోజు పోయి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి పోతే అన్ని పర్టికులర్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. రిజిస్టర్ చేసినారు, యాడికి పోతాయి డాక్యుమెంట్స్? ఊరికే తెలియకుండా 800 మంది ఉన్నారు, 10 ఎకరాలకు 800 తలా అడిగిస్తారా? ఏం మాట్లాడు? అనగా ఎన్నికలు జరగాలి కదా, సొసైటీ అనేది ఏర్పాటు చేసినాక ఎన్నికలు జరుగుతుంది. దాదాపు 12-15 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకుండా మీ ఆధీనంలో ఉంచుకొని ఎందుకు ఎన్నికలు పోలేకపోయారు? మంచి మాట్లాడారు, మంచి మాట్లాడారు. మా ఎంబడి ఆ వ్యక్తి కూడా ఉన్నాడు, ఎవరు సుధాకర్ బాబు అనే అతను మా ఎంబడి ఉన్నాడు. 10 సార్లు గవర్నమెంట్ జీవోలు ఇచ్చింది మాకు. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్, 5 ఏళ్ళకి వస్తే పెండింగ్ కోర్టు కేసులు ఉంటే కంటిన్యూ కానీ మొత్తం బాడీ ఒక్కరిని కాదు జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్లు అన్నీ ఉన్నాయి, కావాలంటే ఇవ్వగలం. 2014లో ఎలక్షన్ జరిపాను, ఎలక్టెడ్ బాడీ దాదాపుగా అందరూ అటెండ్ అయినారు, ఎలక్టెడ్ బాడీ వచ్చింది. ఆ నుంచి 2019లో ఎలక్షన్ జరిపినాం. మరి ఊరికి అబద్ధాలు, వాస్తవాలు లేకుండా మాట్లాడడం తప్పు. లేదా బ్రదర్ మంచి మాట్లాడినా ఆరోపణలు అడిగేది అడుగుతాము, చెప్పేటోడు వాళ్ళ ఇష్టం చెప్పాలి కదా, రుజువు చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. నా ఇష్టం అడిగేదానికి ఏమైనా అడుగుతాను. బ్రదర్ దీనికి 5 సంవత్సరాలు తిరిగినాం. ఈ ప్లాట్ వానికి ఎందుకు ఇచ్చినావు, వానికి ఎందుకు ఇచ్చినావు, దీనికి ఎందుకు ఇచ్చినావు అంటే మొత్తం ఎంక్వైరీ జరిపి గవర్నమెంట్కు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇస్తే గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చూపించాను వారికి, ఈ సొసైటీ మీద ఎలాంటి అవకతలు లేదు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినారు. దీని బ్యాక్ అంతా ఎవరు? ఈ సుధాకర్ బాబే. ఊరికనే ఉన్నటివి లేనివి చెప్పేది, అవాస్తవాలు చెప్పేది, సృష్టించేది. ఇంకా ఎవరైనా అంటారు ఇంకా ఇదో బాబు మీకు ఏమన్నా ఫ్లాట్లు కావాలా వెంటరండి అంటే రెచ్చగొట్టడం. మరి ఫ్లాట్లు ఉంటే కదా వచ్చేది వాడికి, ఏం సంబంధం? ఆయన 20 సెంట్లలో స్థలం కట్టాడు. మొత్తం బాడీ షేకింగ్, ఒక పేపర్ ఇట్లా తీయాలనే చేయలేదు. వాళ్ళ ఆయన చెప్తాడు, నువ్వు దాంతో దీంతో పొడిచావు, కింద కూడా సత్తా నాకు మొన్న రీసెంట్గా ఏమో అంత ఖర్చేమా. ఇంకోటి నంద్యాల సరిపోలేదని శ్రీశైలం పోయినాడు. పూర్ణానంద స్వామి అని పెద్ద ఆశ్రమం చుండిపెంటలు ఉంటుంది, దాంట్లో పోయి నేను భక్తుడిని అని పోయినాడు. పోయి స్వామి ఏదో రూమ్ వేసుకుంటున్నాడు, వేసుకుపోయినాడు. వేసుకునేదానికి రీసెర్చ్ చేసి చూడాలని స్వామిని ఎమ్మడి పోయినాక ఆయన తట్టుకలేక తాడిపత్రి దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు భక్తులు అంటారు. పోతే సత్తా ఇస్తున్నా అంటే మొత్తం తల్లి పిల్లలంతా తెలిసి కొడక ఇకొస్తే ఖాళీ ఇస్తాము. దాని తర్వాత పోయి రీసెంట్గా వాడు 20 మందిని తీసుకుపోయి రౌడీలను కూలగొట్టినాడు. సుమారు వీడియో కూడా చూపిస్తాడు. ఇది మా ఆశ్రమం అందినా
బీదలు ఉంటే కొండ ప్రాంతం ఉంటుంది. సరే రెస్పెక్ట్ సంబంధించి చెప్పు, వేరే చెప్పాలి అది అది వద్దు, అది ఏడో అది సదా స్వామి ఎక్కడో ఉంటాడు అది. ఊరిని సుధాకర్ బాబు గారు చేసిన ఘనకార్యం. అంటే స్వామి మన మా సైడ్కి సంబంధించిందే మాట్లాడదాం. అటువంటి మనిషి ఎటువంటి వాడని తెలియాలి కదా. పద్మాత్ నంద్యాల స్థలాలు కాదు, ఆఖరికి నంద్యాలలో పెద్ద ఫ్యామిలీ ఒకటి పైడి సుబ్బారావు గారని రంపమిల్లి ఉండేది, పెద్ద ఫ్యామిలీ. వానికి ఏదో డబ్బు ఇచ్చినాడు, ఆ డబ్బులు ఇచ్చేసినాడంట. ఇచ్చేసినాక నువ్వు అప్పుల్లో వాడు నిన్ను సతాయిస్తాడని భీమవరం పక్కనే 20 ఎకరాలు తీసుకుపోయి పానీ వెతుకుపోయి రాపించుకుంటుంది. అందరికి చెప్పినాడు, ఇది అయిపోయింది, నా బాకీ లేదు, చెరువు అయిందంటే అందరి మీద ఊరిడిచిపోయినారు. పెద్ద ఫ్యామిలీ. జీమాల్ స్థలం ఇంతకుముందు వాళ్ళదే నడుచుకోవాలి. అయితే ఆయన ఘన చరిత్రలు చెప్తాడా. చూపి మీ నామం ఆయనకి ఏ విధంగా వచ్చింది? ఆ రోజు తుపాకులు పెట్టి బెదిరించుకొని కదా నువ్వు రాపించుకునేది జంగమన్న. దాని తర్వాత వాళ్ళు ఎటు నింపుకున్నారు, వెళ్ళిపోయినారు. ఇప్పుడు అంటాడు నా అంత బిల్డింగ్ ఏమనుకుంది నంద్యాలలో అని. సరే దీనికి ఎటు వచ్చింది, మున్సిపల్ అప్రూవ్ వచ్చింది ఆ బిల్డింగ్ అని రాస్తే 2016లో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు. ఈ బిల్డింగ్కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. వాస్తవాలు విని వెరిఫై చేసినా ఉండాలి.